నమస్తే మిత్రులారా. మనం పరశురామ్ టాక్స్ అని ఒకడు ఎప్పుడు ముస్లింల మీద పడి ఏడ్చి చేస్తూ ఉంటాడు. చూస్తున్నారు కదా మీరు నేను పెట్టే వీడియోలు. వాడు ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏడుస్తున్నాడు. చూడండి వీడియో. ఏడుపు ఏంటంటే వీడు సుప్రీంకోర్టు తీర్పుల్ని కూడా తప్పుపడతాడు అనమాట. అంటే ముస్లింలకు ఏదైనా అనుకూలంగా సుప్రీంకోర్టులో వస్తే దాన్ని కూడా తప్పుపడతాడు అనమాట వీడు. ఒకసారి వీడు ఏం చేస్తుంది ఒక్కసారి వినండి. భారతదేశం ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుందో మీరు ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు చూస్తే ఎంత భయంకరంగా ఉన్నాయంటే ఇది చాలా పెద్ద తీవ్రమైనటువంటి భయంకరంగా దీన్ని మనం భావించవచ్చు. ఏం జరిగిందంటే విన్నారుగా, ఏం జరిగింది చెప్తాడు వినండి. చాలా భయంకరంగా ఉందంట సుప్రీంకోర్టు తీర్పు. ఏం జరిగిందిరా చెప్పు. ఎంఐఎం పార్టీ ముస్లింలు ఇస్లాం విద్యని అలాగే షరియా చట్టాలపైన అవగాహన పెంచుతుంది. ఇది దేశానికి ప్రమాదకరమని ఒక వ్యక్తి తిరుపతి నరసింహ మురారి అనే వ్యక్తి నీలాంటి విధవ ఎవడో వేశాడు. ఎందుకు? ఇది దేశం చాలా ప్రమాదకరం అంట. ఈ మొన్న చెప్తుంది. ఇంకేం చెప్పాడు? పిటిషన్ దాఖలు చేశారు. ఆయన తరపున విష్ణు శంకర్ జైన్ అనే న్యాయవాది అయితే వాదించారు. దీన్ని హైకోర్టు ఏమొచ్చేసి సమర్థించింది. అది అందులో తప్పేముంది అంటూ చెప్పడం జరిగింది. దానికి వాళ్ళు ఏమొచ్చేసి హైకోర్టుని ఇలా చేస్తే దానికి సవాలుగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎవరు? తిరుపతి నరసింహమూర్తి మురారి అని ఆయన మళ్ళీ అక్కడ సవాల్ చేస్తే అక్కడ దీన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. ఇందులో తప్పేముంది? ఇస్లాం విధిని చేసుకుంటే తప్పేముంది, అలాగే షరియా చట్టాలపై అవగాహన పెంచుకుంటే తప్పేముంది, ఇందులో తప్పేముందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది న్యాయవాది. అప్పుడు న్యాయవాది అన్నారు, విష్ణు శంకర్ జైన్ ఏమన్నారంటే, మరి ఇలాగే ఉపనిషత్తులు, రామాయణాలు, మహాభారతాలు, వేదాల గురించి కూడా మేము ఒక పార్టీ పెట్టుకుంటాము, మరి ఇందుకు ఈసీ అభ్యంతరం చెబుతోంది అంటూ సుప్రీంకోర్టును ప్రశ్నించారు. దానికి సుప్రీంకోర్టు జడ్జిలు ఏమన్నారంటే, అలా చెయ్యండి, మీరు కూడా అలాంటి పార్టీ పెట్టుకోండి, ఉపనిషత్తులు, వేదాలు మీరు కూడా బోధించండి హిందువులకి. ఈసీ ఒకవేళ అభ్యంతరం చెప్తే ఆ స్థానికంగా ఉన్నటువంటి సంస్థల దగ్గర మీరు ఫిర్యాదు చేయండి, ఎవరు వద్దన్నారు అని చెప్పడం జరిగింది. అంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు బ్రతకండి, మీరు మీ మతాన్ని పెంపొందించుకోండి, మీరు మీ మతాన్ని పెంపొందించుకోండి. అంటే మతాల రాజకీయాలు చేయమని సుప్రీంకోర్టే చెప్పేస్తుంది. మత రాజకీయం చేయమని సుప్రీంకోర్టు చెప్పడం ఏంట్రా? ఇది ప్రజాస్వామ్య దేశం, లౌకికవాద దేశంలో ఎవరు ఇష్టం వచ్చిన మతాలు ఆచారాలు పాటించాలని చెప్పి రాజ్యాంగంలో ఉంది. ఇంకా నువ్వు సుప్రీంకోర్టు విడదీసేది ఎందుకు ముండా? సుప్రీంకోర్టు తీర్పుని కూడా వ్యతిరేకిస్తారా నువ్వు? ఇది ప్రజాస్వామ్య దేశం, ఎవరి మతాలు వాళ్ళు పాటించుకోవచ్చు అని చెప్పి చిన్నపిల్లగాడు అనేది చెప్తాడు. సుప్రీంకోర్టు చెప్పిందంట, వీడు తెగ బాధపడిపోతున్నాడు. సుప్రీంకోర్టు విడదీసేది ఏమంటే ఇందులో ప్రజాస్వామ్య దేశం అన్న తర్వాత ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బతుకుతారు, ఎవరు ఇష్టం వాళ్ళు తింటారు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు, ఎవరు ఇష్టం వచ్చిన విద్యాలు వాళ్ళు చెప్పుకుంటుంటారు. సుప్రీంకోర్టుని తప్పట్టాడు ముండా? సుప్రీంకోర్టు తప్పడతారా నువ్వు? వినండి ఇంకేం చెబుతాడు. నువ్వు చేస్తున్నావు కదా ఆల్రెడీ నువ్వు చేస్తున్నావు కదా, మత రాజకీయం నువ్వు చేస్తున్నావు కదా. సుప్రీంకోర్టు మత రాజకీయం చేస్తుందా ముండా? నువ్వు రాజకీయం చేస్తున్నారా? నువ్వే లేచిన కాడి నుంచి ఇస్లాం మతం మీద, క్రిస్టియానిటీ మీద పడి ఏడిసేది నువ్వు. ఇంకా సుప్రీంకోర్టు నన్ను మాతపడి ఉంటారు నువ్వు. ప్రతిదానికి వెనకేసి వస్తాను ముండా. నువ్వు ఎంత మాతపడేవారు నువ్వు? సుప్రీంకోర్టు తీర్పుని వ్యతిరేకిస్తావు నువ్వు. కొన్ని రాజకీయ పార్టీలు కులం పేరుతో విభజిస్తున్నాయి, కులం పేరు చెప్పుకొని రాజకీయాలు చేస్తున్నాయి, ఇది దేశానికి ప్రమాదకరమని చెప్తుంది ఈ యొక్క సుప్రీంకోర్టు జడ్జి. దేశానికి ప్రమాదకరం నీలాంటి వాళ్ళు ఉండబట్టే దేశం ఇలా ఎరగబడిపోతుంది. నీలాంటి వాళ్ళు ఇలా ప్రతిదానికి వెనకేసుకొచ్చి ముస్లింలని, క్రిస్టియన్లని ఎప్పుడైతే బూచిగా చూపించి రాజకీయాలు చేస్తున్నారో నీలాంటి వాళ్ళ విధవల వల్లనే దేశం ఇలా తయారవుతుంది. నీకంటే ప్రమాదకరం అంటారు ముండా? నువ్వు చెప్పురా తీర్పు, లేకపోతే నువ్వు చెప్పు తీర్పు. సుప్రీంకోర్టు ఖండించాల్సింది వీడు చెప్తున్నాడు ముండా. సుప్రీంకోర్టు ఏది ఖండించాలి? సుప్రీంకోర్టు జడ్జి అసలు దేశానికే సుప్రీంకోర్టు సుప్రీం అయితే సుప్రీంకోర్టుకి సూచనలు ఇచ్చే స్థాయి కలిగాడు ఈ ముండా. చల్లపెట్టిన ముండా, ఫోన్పేలో డబ్బులు అడుక్కునే ముండా. మద్రసాలు ప్రశ్నించి ప్రమాదకరం అందరు లంజా కొడక. మద్రసాలు
ఇప్పుడు నీ నిర్ణయాలు వచ్చినాయంటారా మదరసాల్లో నీలాంటి విద్వేషాలు ఎత్తుకట్టే నేర్పరు విద్య. మదరసాలు అందరినీ సమానంగా చూడాలని, అందరూ బాగుండాలని మన సాంప్రదాయాలు నేర్పుతారు తప్ప నీలాంటి విద్వేషాలు ఎత్తుకట్టే ప్రసంగాలు మదరసాలు నేర్పరు. మదరసా ప్రమాదకరం అంట ముండ చెప్తుంది. ఈ ముండ మదరసాలంటే లంజాకుడికి ఎక్కింది, తలకి లంజాకుడికి. అరే అవును అవును, మా వాళ్ళు మా ముస్లింలు మదరసా చదువుకుంటారు, దానికి సంబంధించిన అల్లా గురించి తెలుసుకుంటారు, చెప్తారు. మీరు మీ వేద పాఠశాల లేవా? వేద పాఠశాలలో మీరు అల్లా గురించి చెప్తారా? మీ వేద పాఠశాలలో మీ హిందూ మతం గురించి చెప్పుకుంటారు. వేద పాఠశాలలు ఉన్నాయి, మదరసాలు ఉన్నాయి, క్రిస్టియానిటీ స్కూల్స్ ఉన్నాయి. ఎవరి మతం వాళ్ళు పాటించుకుంటూ, ఎవరి విద్య వాళ్ళు బోధించుకుంటూ నీకెందుకు మంట ముండ నా కొడక.